ఇంత దుర్మార్గమైన పరిపాలన చేశారు. ఆఖరికి పంచాయతీలో అడిగట్టడానికి వీల్లేదు. పంచాయతీలో దోపిడీ జరిగింది. మా అంకల్ బాబు రోజు వచ్చి కొరగట్టా ఉంటాడు. అది నిజం నిరూపించుకొని తర్వాత చేస్తా. అప్లికేషన్ తీసుకుని వెరిఫై చేస్తా ఉన్నా. వారిని చూసుకోమని చెప్పా. పంచాయతీల కొద్దిగా చూడండి, రామకృష్ణ గారు మీ ఇద్దరును తప్పులు జరగకుండా చూడండి. మన ప్రభుత్వం కూడా తప్పులు జరుగుతుంది. దానివల్ల నేనే బాధ్యుడు, చంద్రబాబు నాయుడు గారి బాధ్యుడు, పవన్ కళ్యాణ్ గారి బాధ్యుడు. ఈ బాధ్యతని మీరు పోయండి అయ్యా అని చెప్పా. ఎప్పుడైనా వెళ్తే కనిపిస్తున్నారా ఇద్దరు? చెప్పాలి, మీరు బహిరంగంగానే చెప్పాలా. నేను బహిరంగ చర్చ ఇది. అంతేకాదు మీరు కూడా ఉండండి బాబు. రామకృష్ణ గారు ఎలక్షన్ అయ్యే వరకు మా సర్పంచ్ గారు మా అమాయకుడు అక్కడ బొమ్మ ఎట్టుకుని ఆడుకుంటున్నారు. ఇక నిజమే బహిరంగ మాట్లాడుతున్నా. లోపాయి గారు మీతో మాట్లాడుతున్నా, చర్చా వేదికలో మాట్లాడుతున్నాను. ప్రజల ముందు మాట్లాడతాను, ధైర్యం చూసి మాట్లాడుతున్నాను, వాస్తవాలు మాట్లాడుతున్నాను. వాస్తవాలు అర్థం చేసుకోండి. ఇంత తప్ప నేను పక్షపాత ధోరణిలే. అప్పుడు లేను, ఇప్పుడు లేను. మీరిచ్చిన అధికారంతో ఈ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో పారదర్శకమైన పరిపాలన, పక్షపాత ధోరణి లేని పరిపాలన ఇవ్వాలని ఆలోచన చేస్తుంటే దానికి అనుగుణంగా ఈరోజు నీళ్ళు ఆలోచనలు మాకు పక్షపాత ధోరణిలో ఇల్లు స్థలం రాలేదనో, రేషన్ కార్డు తీసేశారనో, పెన్షన్ తీసేశారనో ఆ బాధను తప్పుకోవడం కోసం ఇవాళ రచ్చబడ్డ కార్యక్రమం పెట్టా. ప్రజా దర్బార్ పేరిట మీ అందరికీ నేనే అప్లికేషన్ ప్రింట్ చేయించు. మా ప్రభుత్వం తరఫున కాదు, నా తరఫునే ప్రభుత్వానికి పంపించడం కోసం ప్రభుత్వాన్ని యొక్క ప్రతి అప్లికేషన్ తీసుకుని ఇక్కడ స్క్రూట్లై చేసి వెరిఫై చేయం. కలెక్టర్ పంపించి కలెక్టర్ ద్వారా మళ్ళీ కింద అధికారికి వచ్చి ప్రతి ఒక్క అప్లికేషన్ వెరిఫై చేసిన తర్వాత వెరిఫికేషన్ ద్వారా మీకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరి కూడా జనవరి తర్వాత వచ్చే రేషన్ కార్డులు కానీ, పెన్షన్ కానీ, కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మీ రేషన్ కార్డులో మార్పులు కానీ, చేర్పులు కానీ, ఇళ్ల పట్టాలకు సంబంధించినంత వరకు మేము 2.5 సెట్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇంటికి 2.5 లక్షలు ఇవ్వబోతా ఉన్నాం. మనం దాకా 1,50,000, 1,50,000. కొత్తగా ఇల్లు కట్టాలంటే మార్చి తర్వాత ఇల్లు ఇస్తాం. 2.5 లక్షలతోటి ఇల్లు గృహ నిర్మాణ పథకాన్ని ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది. ₹10 కూడా కట్టక్కర్లేదనే మాట చెప్తాను. ఇది ప్రభుత్వ విధానంలో భాగం. అదే కాకుండా ఇంకా మా బుల్రామరెడ్డి గారు చాలా చెప్పారు. పాపం ఆ పథకాన్ని ఇచ్చేస్తాం, టైం పడుతుంది చెప్పారు కదా. 70,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి వెళ్ళిపోయాడు. పాత డబ్బులు ఖర్చులతో ఇవ్వలేదు, పాత కాంట్రాక్ట్ డబ్బులు లేదు. అయినా కూడా ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, రోడ్లు లేకపోతే మన నడలేని పరిస్థితి. మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ కొంతలు ఉన్నాడు. కొంతలు పూర్తిస్తున్నారా లేదు చూస్తున్నాం, కొంతలు పోస్తున్నాం. అంతే కదా. రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తాం. కొంత టైం ఇవ్వండి. డెఫినెట్ గా మీరు కొంతలు లేని రోడ్లు వెళ్ళడానికి ముందు ప్రయత్నం చేస్తా ఉన్నాం. తర్వాత రోడ్లు వేస్తాం. మీ రోడ్డు ఇక్కడి నుంచి పొదగడ వరకు ఈ రోడ్డు, మామిడి రోడ్డు ఆల్మోస్ట్ మధ్యలో తప్ప కనవాలంతా రోడ్డు అయిపోయింది. సిమెంట్ రోడ్లు వేసుకుని ఈ గ్రామంలో ఆ గ్రామంలో కూడా ఆ మొక్క మాత్రం సిమెంట్ రోడ్డు వేయాలి. ఎక్కడి నుంచి, ఈ సెంటర్ నుంచి అంబేద్కర్ బొమ్మ నుంచి ఊరు గరువు వరకు సిమెంట్ రోడ్డు వేస్తామని మాట చెప్తా ఉన్నాను. ఇవాళ గ్రామంలో అన్ని సీసీ రోడ్లు వేశాం. ఆర్ఎన్బి సంబంధించిన లింక్ రోడ్లన్నీ కూడా ఈ నియోజకవర్గం 53 గ్రామాల్లో కూడా 1-2 గ్రామాలు తప్ప ఇలాగా మిగిలిన ఏ గ్రామం మిగలలే. ప్రధానంగా నేను చేసే ప్రయత్నం రోడ్ల నిర్మాణం. నేను ఇచ్చిన అధికారంతో అది ముఖ్యమంత్రి గారిని బతిమాడడం. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఈ నియోజకవర్గానికి రావాల్సిన రోడ్ల నిర్మాణంలో ప్రధాన భూమిక చేశాం. అంచేత మనం ఇక్కడ వచ్చినా ఆచరణ నియోజకవర్గం వస్తే, పాత పెరుగు నియోజకవర్గం వస్తే రోడ్లు బాగా కనిపిస్తాయి. అంచేత ఈ రోడ్లు కూడా నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. మీ గ్యాస్ కనెక్షన్ అక్కడక్కడ డబ్బులు రాలని చెప్తా ఉన్నారు. మీ ఖాతా లింకులు చేసుకోమని చెప్తా ఉన్నాం. బ్యాంక్ ఖాతాకు సంబంధించినంత వరకు గ్యాస్ కంపెనీకి లింకు ఏదైతే లింక్ ఉన్నాయో మీ అధికారులు మీ దగ్గర లేకపోతే పంచాయతీ దగ్గరికి వెళ్ళండి. ఆ లింక్ వస్తే మీకు డబ్బులు రాకపోతే దగ్గర రండి. ఆ లింక్ మాత్రం బ్యాంకు తోటి ఆ గ్యాస్ కంపెనీకి లింక్ అనేది ప్రధాన భూమిక కావాలా. ఆ లింక్ ద్వారా మీకు నేను ఇచ్చిన పథకాలన్నీ కూడా ఎక్కడ ఇవాళ రైతులు చూశారు.
రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోవచ్చు, ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లు తోలుకోవచ్చు. అందులో 24 గంటల్లో డబ్బు జమ అవుతుంది. రైతులు ఎవరు మాట్లాడలేదు, డబ్బులు పట్టుకెళ్ళిపోదా మాట్లాడి డబ్బులు తెచ్చుకున్నారు వచ్చినాయండి అని చెప్తే నమ్మకం. మాకు కూడా ఆనందం. ప్రభుత్వం చేస్తున్న పథకాల్లో మేము ఇచ్చిన మాట. ఇదివరకు 40 కేజీలకి 4 కేజీలు రోటీ, 44 కేజీలు దూరంతో వచ్చింది. ఇవాళ 40 కేజీలకి 40 కేజీలు. అప్పుడు ఓటీ చేశారు డబ్బులు 3 నెలలు. కానీ ప్రభుత్వం 24 గంటల్లో ఇస్తామన్నాం. అది కూడా హమాలి కూడా ఇస్తాము. జమట్టిందా జమ రాలేదా వచ్చాయో వచ్చాయి మొదలుపెట్టాయి కదా. ఓకే, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూనే ఇంకా భవిష్యత్తులో మీకు ఇవ్వాల్సిన బస్ సౌకర్యం మహిళలకు ప్రత్యేకంగా మగవాళ్ళకి లేవు. మగవాళ్ళు అడుగుతున్నారు, మోసం కదా అడగట్లేదా? ఏమంటే మేమే పాపం చేసుకున్నామని అడుగుతున్నారు. కానీ చేయలేము. ఆడలు మాత్రమే చేస్తామని చెప్పాను నేను. మహిళలు మాత్రమే చేస్తామని చెప్పా. వచ్చే 6 నెలల్లో దాన్ని కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్ కూడా అమలు జరుగుతానని మాట చెప్తాను. బస్సులు కొడుతున్నాం 2000 బస్సులు. లేకపోతే ఈ ఉన్న బస్సులు ఖాళీ ఉంటుంది, సరిపోదు. పరుంటే ఎలా ఉండేవో పని లేకుండా తిరగద్దు. ఇది నేను చెప్పబోయేది. అదే వాస్తవం. కారణం అంటే పనుంటే మీరు వెళ్ళాల, దానికోసం ఇచ్చాం. పని లేకుండా బాగా ఫ్రీగా ఉంది వెళ్తే బస్సులు ఖాళీ ఉండవు, ఇబ్బంది. వాళ్ళకు కూడా నష్టం.